సూరమ్మకి పట్టింపులు బాగా ఎక్కువగా ఉండేవి. కులపిచ్చి కూడా ఉండేది. ఎవరైనా సూరమ్మతో మాట్లాడాలి అంటే తెగ భయపడిపోయేవారు. రోజా ఎప్పటినుండో సూరమ్మలో మార్పుని తీసుకుని రావాలి అని అనుకుంటూ ఉంటుంది. అబ్బబ్బా! ఈ చలికాలంలో ఉదయం లేవడం అంటే చాలా కష్టంగా ఉంది. రాత్రేమో నిద్ర పట్టదు, ఉదయమేమో మెలకువ రాదు. వయసవుతుంటే ఇంతేనేమో. అంటూ సూరమ్మ మెల్లగా నిద్రలేచి తన ఇంటి నుంచి బయటకు వస్తుంది. రోజా ఎంతో ఆనందంగా చేతిలో ఒక లెటర్ని పట్టుకొని అప్పుడే ఇంటి లోపలికి వస్తుంది. ఏంటి రోజా, ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్ళావు? ఏదో బాగా ఆనందంగా ఉన్నట్టున్నావు. చేతిలో ఏంటా లెటరు? దీని గురించి ఇప్పుడే చెప్తానత్తయ్యా. రఘు, రఘు, చూడు ఏం వచ్చిందో. ఏం వచ్చింది? మళ్ళీ ఏమైనా కొత్త జాబ్ వచ్చిందా? అరే, అది కాదు. నీకు తెలుసు కదా, ఈ మధ్య నేనొక జాబ్కి అప్లై చేశానని. నాకు ఆ జాబ్ వచ్చింది. ఇదే ఆ ఆఫర్ లెటర్. ఆఫర్ లెటరా? నాకు లీవ్ లెటర్ తెలుసు, ఆఖరికి లవ్ లెటర్ కూడా తెలుసు. ఈ ఆఫర్ లెటర్ అంటే ఏంటి? అంటే మన రోజాకి ఉద్యోగం వచ్చిందమ్మా. రోజా కూడా ఇప్పుడు నాలాగే ఉద్యోగం చేస్తుంది. ఆయన నీకెవరు ఉద్యోగం ఇచ్చారే? ఇంతకీ ఏం జాబ్ అది? టీచర్ జాబ్ అత్తయ్యా. మన ఊర్లో ఉన్న ఒక పెద్ద స్కూల్లో టీచర్ ఉద్యోగం ఖాళీగా ఉందని విన్నాను. వెంటనే అప్లై చేశాను. ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయ్యాను. అందుకే ఈ జాబ్ వచ్చింది. నాకు తెలియకుండా ఎంత చేశావా? ఆయన ఎవరిని అడిగి నువ్వు ఉద్యోగానికి అప్లై చేశావు? నేనొక దాన్ని ఉన్నానని మర్చిపోయావా? ఏంటమ్మా అలా అంటున్నావు? నీకు చెప్పి ఉంటే నువ్వు కూడా అప్లై చేసేదానివా? చాలే ఆపు నీ జోకులు. ఇదిగో పిల్ల, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి? మనకేమైనా డబ్బుకి లోటుందా? రఘు బాగానే సంపాదిస్తున్నాడుగా. అంతేకాదు, మనకి బోలెడన్ని ఆస్తులు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఆడవాళ్లు ఉద్యోగం చేయడం అంత మంచిది కాదు. ఏంటమ్మా ఈ కాలంలో కూడా ఇలా మాట్లాడుతున్నావు? ఏ కాలంలోనైనా నేను ఇలానే మాట్లాడతాన్రా? ఆడవాళ్లు పని చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? బాగా ఆలస్యమైంది గాని ముందెళ్ళి వంట మొదలుపెట్టు రోజా. అలా సూరమ్మ చెప్పడంతో పాపం రోజా ఎంతో బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది. ఏంటో అత్తయ్యగారు, ఈవిడలో మార్పు ఎప్పుడొస్తుందో ఏమో. ఆడవాళ్ళు ఎప్పుడు వంటింటికి అతుక్కుపోవాల్సిందేనా? అలా రోజా ఎంతో బాధపడుతూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ చక్కగా తయారై ఇంటి నుండి బయటకు వెళ్తుంది. కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఏంటి మీరంతా ఇలా కష్టపడి ఈ కాలనీని ఎందుకు శుభ్రం చేస్తున్నారు అని సూరమ్మ ఒక కార్మికురాలిని అడుగుతుంది. అందుకు ఆమె ఇలా సమాధానమిస్తుంది. ఏం లేదమ్మా, మరో 2 రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం రాబోతుంది కదా. అందుకే మా అధికారులు మమ్మల్ని ఇలా కాలనీ మొత్తాన్ని శుభ్రం చేయమని చెప్పారు. కేవలం కాలనీ మాత్రమే కాదు, ఊరు మొత్తాన్ని ఇలాగే శుభ్రం చేస్తున్నాం. అవునా, చాలా మంచి పని చేస్తున్నారు. కేవలం కాలనీలు మాత్రమేనా? ఇండ్లను కూడా శుభ్రం చేస్తారా? ఏం మాట్లాడుతున్నావా అసలు? మన ఇండ్లను మనమే శుభ్రం చేసుకోవాలి. నాకు తెలుసులేరా, ఏదో సరదా కడిగాను. మనం ఎన్నో పండుగలు చేసుకుంటుంటాం. మొన్ననేగా వరమహాలక్ష్మి వ్రతాన్ని కూడా అద్భుతంగా చేసుకున్నాం. నీకు పండుగలు చేయడం అంటే చాలా ఇష్టం కదా అమ్మా? అవునరా, అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. లోపలికిరా, నా ఆలోచన ఏంటో నీతో చెబుతాను అంటూ సూరమ్మ తన కొడుకుని తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. ఒరేయ్, అన్ని పండుగల్లాగానే జెండా పండుగ కూడా జరుపుకోవాలని నాకు ఆశగా ఉందిరా. ఆశగా ఉంటే మాత్రం ఈ వయసులో ఎలా జరుపుకుంటారమ్మా? మళ్ళీ బడికి వెళ్తావా ఏంటి? అన్నింటికి ఎగతాళి చేయడం నీకు బాగా అలవాటైపోయింది కదా. జెండా పండుగ చేసుకోవాలంటే బడికే వెళ్లాలా? ఏ ఇంటి వద్ద చేసుకోలేమా? కేవలం పిల్లలు మాత్రమే జెండా పండుగ చేసుకోవాలని ఎక్కడైనా రాసుందా ఏంటి? లేదుగా. పండుగ చేసుకోవడానికి వయసుతో పనే ఉందిరా. అలా సూరమ్మ రఘుతో చెబుతుంది. ఇంతలో రోజా అక్కడికి టీ మరియు టిఫిన్లు తీసుకుని వస్తుంది. ఏంటత్తయ్యా, ఏదో పండుగ గురించి మాట్లాడుతూ ఉన్నారు? అవన్నీ నీకెందుకు? నేను ఈ ఇంటి పెద్దని, వీడేమో నా కొడుకు.
మేము ఏమైనా మాట్లాడుకుంటాం. మధ్యలో నువ్విలా మాట్లాడకూడదు. మా కాలంలో అయితే ఇల్లాలి నోటి నుండి మాట కూడా వచ్చేది కాదు. ఈ మధ్య ఆడపిల్లలేంటో పెద్దవాళ్లు మాట్లాడుతుంటే నేరుగా మధ్యలోకొచ్చి ఇలా అన్నింటికీ అడ్డుకుంటూ ఉంటారు. నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా మధ్యలో మాట్లాడను అంటూ రోజా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు సూరమ్మ తన కొడుకుతో ఇలా చెబుతూ ఉంటుంది. నేను నిర్ణయించుకున్నాన్రా, ఈసారి నేను ఎలాగైనా జెండా పండుగని జేరిపేదేడతాను. కాలనీలో ఉన్న మన స్నేహితులని పిల్లల్ని జెండా పండుగ నాడు ఆహ్వానిద్దాం. అందరికీ మిఠాయిలు వంచుదాం. నిర్ణయించుకున్నాక నిన్నాపడం నా తరమా? నీ ఇష్టమమ్మా, నువ్వెలా అనుకుంటే అలాగే కానివ్వు. అలా రఘు కూడా పచ్చజెండా ఊపడంతో సూరమ్మ జెండా పండుగని జరపాలి అని నిర్ణయించుకుంటుంది. అనుకున్నట్టుగానే ఇంటిని కోడలి చేత శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇదిగో రోజా, ఇంటి మొత్తాన్ని చక్కగా శుభ్రం చెయ్యి. ఏ ఒక్క మూలలో కూడా దుమ్ము మట్టి ఉండడానికి వీల్లేదు. అంతేకాదు, ఆగస్టు 15వ తేదీ నాడు అందరికీ స్వీట్లు వంచాలని నేను డిసైడ్ అయ్యాను. స్వీట్ షాప్ల నుంచి స్వీట్లు తెస్తే ఏం బాగుంటుంది చెప్పు? కాబట్టి అందరికీ పంచడానికి ఆ స్వీట్లు కూడా నువ్వే చేయాలి. అలాగే అత్తయ్యగారు, ఆ పనులన్నీ నేను ఇప్పుడే మొదలు పెడతాను. అలా సూరమ్మ పనులన్నింటినీ రోజాకి అప్పజెపుతుంది. సూరమ్మ చక్కగా తన గదిలోకి వెళ్ళి గురక పెట్టి హాయిగా నిద్రపోతూ ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు మాత్రం ఆడవాళ్లకుండదు. కానీ ఏం జరిగినా ఆడవాళ్లే ముందుండి అన్ని పనులు చేయాల్సుంటుంది. ఏంటో, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా సరే మా లాంటి ఆడవాళ్లకి ఇంకా స్వతంత్రమే రాలేదు అంటూ రోజా తనలో తానే బాధపడుతూ ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో తలుపుని తట్టినట్టనిపిస్తుంది. రోజా వెళ్ళి ఆ తలుపుని తెరుస్తుంది. చూస్తే అక్కడికొచ్చింది పారిశుద్ధ్య కార్మికురాలు సుగుణ. ఆమె చేతిలో చీపురు పట్టుకొని కనిపిస్తుంది. క్షమించండమ్మా, ఉదయం నుండి కాలనీ మొత్తాన్ని శుభ్రం చేసి బాగా అలిసిపోయాను. కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త తినడానికి ఆహారం ఉంటే పెట్టండమ్మా. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం అవుతుంది. అప్పటిదాకా ఆకలితో ఉండటం కాస్త కష్టమే. దయచేసి కొంచెం ఆహారాన్ని పెడతారా? తప్పకుండా. రండి రండి, లోపలికి రండి. రాత్రి మిగిలిపోయిన ఆహారమున్నా పర్వాలేదమ్మా. అరే, అలా ఎందుకు? ఉదయం చేసిన వేడివేడి ఉప్మా ఉంది. ఆ ఉప్మానే వడ్డిస్తాను, కూర్చోండి అంటూ రోజా సుగుణకి ఉప్మా వండిస్తుంది. సుగుణ ఆహారం తింటూ ఉంటుంది. ఇంతలో సూరమ్మ గదిలో నుండి బయటకు వస్తుంది. ఆహారం తింటూ ఉన్న సుగుణని చూసి సూరమ్మకి చాలా కోపం వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి లోపలికి వస్తావు? రావడమే కాకుండా మేము కూర్చునే డైనింగ్ టేబుల్ పైన కూర్చొని మేము తినే కంచంలోనే ఆహారం తింటావా? అయినా రోజా, నీకసలు బుద్ధుందా? ఎవరిని పడితే వాళ్లని ఇంటి లోపలికి రానిస్తావా? ఈమె ఆఫ్టర్ ఆల్ ఒక స్వీపరు. అందులోనూ ఏ కులానికి చెందిందో తెలీదు. ఈమెని నువ్వు ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? అంటూ సూరమ్మ గట్టిగా కేకలు వేస్తుంది. అది విన్న సుగుణ ఎంతో బాధపడుతుంది. చిన్నమ్మగారిని ఏమీ అనకండమ్మా, తప్పంతా నాదే. నేనే అమ్మగారిని కొంత ఆహారం పెట్టమని అడిగాను. నేననుకున్నాను కాలం మారిందని. లేదు, కేవలం రోజులే గడిచాయని నాకు బాగా అర్థమైంది. దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి సుగుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోజాకి చాలా బాధ కలుగుతుంది. ఏమిటో ఈ అత్తయ్య, ఈవిడకి వెంటనే బుద్ధి చెప్పాలి. లేకపోతే ఈవిడిలో మార్పు ఎప్పటికీ రాదు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. ఆగస్టు 15వ తేదీ రానే వస్తుంది. రఘు తన ఇంటి ముందు ఒక స్టేజిని ఏర్పాటు చేస్తాడు. అలాగే ఫ్లాగ్ హోస్టింగ్కి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. మరోవైపు రోజా స్వీట్స్ తయారు చేస్తుంది. అలాగే కాలనివాసులందరి కోసం టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తుంది. మెల్లమెల్లగా కాలనివాసులందరూ ఇంటికి రావడం మొదలుపెడతారు. అతిథులందరూ వచ్చేస్తున్నారు. టైం కూడా అయిపోతుంది. మనం వెంటనే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి. అంతా సిద్ధంగా ఉందత్తయ్య. మీరు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయటమే ఆలస్యం.
నాకు చాలా ఆతృతగా ఉందే. నేనీ పని ఎప్పుడు చేయలేదు. మొదటిసారి చేయబోతున్నాను గదా, అందుకే ఇలా ఉన్నట్టుంది. అంటూ సూరమ్మ తెగ ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. అందరూ సూరమ్మని పొగుడుతూ ఉంటారు. మీరందరూ ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా హాయిగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం ఫ్లాగ్ హాయిస్టింగ్ మాత్రమే కాదు, మీ అందరి కోసం స్వీట్లు అలాగే టిఫిన్లు కూడా రెడీగా ఉన్నాయి. అది సరే కాని, ఏమిటి చెత్త? మీ ఇంటి చుట్టూ ఇంత చెత్తుందేమిటి? అరే అవును, ఈ చెత్త ఏంటి రోజా, నువ్వు ఈ చెత్తని శుభ్రం చేయలేదా? ఇంట్లో చెత్తని నేను శుభ్రం చేశానత్తయ్యా. ఇది ఇంటి బయటున్న చెత్త. నాకు తెలిసి ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినట్టు లేరు. అరే అదేమిటి, వాళ్ళు రాకపోతే ఎలా? ఎందుకు రాలేదు? వచ్చారు. మా ఇంటి ముందంతా శుభ్రం చేశారు కదా, కాలనీ అంతా శుభ్రం చేశారు. కాని కేవలం మీ ఇంటిని మాత్రమే శుభ్రం చేసినట్టు లేరు. ఎందుకలా? ఎందుకో నాకు అర్థమైందత్తయ్యా. నిన్న మీరు ఆ సుగుణని తిట్టారు కదా, ఇటువైపుకి రావద్దని కూడా అన్నారు. అందుకే సుగుణ ఇటువైపుకు వచ్చి శుభ్రం చేసినట్టు లేదు. మీరే ఈ చెత్త మొత్తాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఏమిటి? నేనెలా శుభ్రం చేయగలను? ఇంత మురికిగా ఉన్న ప్రదేశాన్ని చూడటానికే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇక నేనిదంతా నా చేత్తో ఎలా శుభ్రం చేస్తాను? బాబోయ్, నా వల్ల కాదు. ఈ వాసనే నేను భరించలేకపోతున్నాను. ఏంటత్తయ్యా, ఒక్కరోజుకే మీరు స్మెల్ని భరించలేకపోతున్నారు. అలాంటిది ఆ కార్మికులు నిత్యం ఇలాంటి పనులే కదా చేస్తూ ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చెత్త వేస్తూ ఉంటాం. ఇంకా వాళ్లేమో మనం వేసిన చెత్తని శుభ్రం చేస్తుంటారు. అలాంటి వారు శుభ్రం చేయకపోతే మనలాంటి వారు నిమిషం కూడా ఊపిరి పీల్చుకోలేం తెలుసా? అవును, నీ కోడలు చెబుతుంది నిజమే సూరమ్మా. అంతేకాదు, నిన్న మీరు కులం గురించి కూడా మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లవుతుందత్తయ్యా. ఇప్పటికీ మీలాంటి వారు కులాల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఎప్పుడైతే ఈ కులం అన్న మాట వినిపించకుండా పోతుందో అప్పుడే పూర్తిగా అభివృద్ధి చెందినట్టు. సూరమ్మ, నీ కోడలికి మంచి ఆలోచనలున్నాయి. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు రోజా? చూస్తుంటే బాగా చదువుకున్నట్టే ఉన్నావు. మరి నువ్వు ఉద్యోగం ఎందుకు చేయటం లేదు? మీరు వినే ఉంటారా ఆంటీగారు, ఏ 10వ తరగతి రిజల్ట్స్ అయినా లేక ఇంటర్ రిజల్ట్స్ అయినా సరే బాలికలదే పై చేయని. కానీ అలాంటి ఎన్నో చేతులు ఇవాళ వంటగదిలో అంట్లు తోముతున్నాయి. మాలాంటి వారిని కూడా ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిస్తే ఈ దేశం మరింత ముందుకు వెళ్తుంది. ఇప్పటికైనా ఇదంతా మీకు అర్థమైతే బాగుంటుందత్తయ్యా. అర్థమైంది. ఎన్ని రోజులు నేను ఎంత తప్పుగా ఆలోచించానో నాకు బాగా అర్థమైందమ్మా. నిజానికి ఈ దేశం శుభ్రంగా ఉందంటే దానికి కారణం పారిశుద్ధ కార్మికులే. వెంటనే నేను సుగుణ ఇంటి వద్దకు వెళ్లి క్షమాపణలు చెబుతాను. ఇంటి వద్దకు వెళ్లాల్సిన పనేం లేదత్తయ్యా, సుగుణ ఇక్కడే ఉంది. నేనే సుగుణాని కావాలని మన ఇంటి వద్ద శుభ్రం చేయొద్దని చెప్పాను. అప్పుడే కదా మీకు సుగుణ విలువేంటో అర్థమయ్యేది. ఇదిగోండి, సుగుణ ఇక్కడే ఉంది చూడండి. నన్ను క్షమించు సుగుణ, నేను నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను. ఇవాళ నువ్వే ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చెయ్యాలమ్మా. అరే, ఈ పనులన్నీ నాకేం వచ్చమ్మా? ఇదంతా మీలాంటి పెద్దవాళ్లు చేయాల్సినవి. దేశాన్ని చెత్త వేసి పాడు చేసే మాలాంటి వాళ్లకంటే నిత్యం దేశాన్ని శుభ్రం చేస్తున్న మీలాంటి వాళ్లే చాలా గొప్పవాళ్లు, పెద్దవాళ్లు. నీలాంటి వాళ్లే జెండాని ఎగరేస్తే ఎంతో బాగుంటుంది. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి సుగుణని స్టేజ్ ఎక్కిస్తారు. సుగుణ ఫ్లాగ్ని ఎగరవేస్తుంది. అందరూ ఫ్లాగ్ని చూసి సెల్యూట్ చేస్తారు. ఇక రోజా ఏమో దేశభక్తి గీతాలను పాడుతుంది. ఇక కాలనీలో ఉన్న పిల్లలేమో దేశం కోసం పోరాడిన వీరయోధుల చరిత్రను తెలియజేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జెండా పండుగ ఎంతో అద్భుతంగా జరిగింది. చూడండి, ఇంతటితో అయిపోలేదు. అందరికీ వేడి వేడి బొబ్బట్లు వేసి పెడతాను. పిల్లలు, మీకోసం గులాబ్ జామున్లు సిద్ధంగా ఉన్నాయి. వచ్చి తిందురుగాని రండి. అలా సూరమ్మ అందరికీ వేడివేడి స్వీట్స్ పంచుతూ ఉంటుంది. కాలనీవాసులందరూ స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో హాయిగా జరుపుకుంటారు. సూరమ్మ తన కోడలైన రోజాకి
ఉద్యోగం చేయడానికి అనుమతి కూడా ఇచ్చేస్తుంది. విదేశీ అత్త పల్లెటూరి కోడలు. విదేశాల్లో ఉంటున్న సూరమ్మ ఎదురుగా ఉన్న తన కొడుకుని ఈ విధంగా తిడుతుంది. ఎంత పని చేశావురా? ఒక చదువురాని ఎడ్డిదాన్ని పల్లెటూరి దాన్ని పెళ్లి చేసుకొని వచ్చావా? మన పరువంతా పోయింది. నలుగురిలో నేను ఎలా తల ఎత్తుకోగలను? అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది. అసలు వినోద్ ఎవరు? వీరి కుటుంబ పరిస్థితి ఏంటి? తను పల్లెటూరమ్మని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది కథలోకి వెళ్లి తెలుసుకుందాం. సూరమ్మ తన కొడుకు వినోద్ ఇద్దరిది ఫారిన్ లో సెటిల్ అయిన కుటుంబం. సూరమ్మ కొడుకు వినోద్ అక్కడ వ్యాపారం చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అయితే అతను తన ప్రాపర్టీస్ ని చూసుకోవడం కోసం ఇండియాకి తిరిగి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత తన పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. తను తన పని ముగించుకొని తిరిగి అక్కడి నుండి తమ బంగ్లాకి కారులో బయలుదేరతాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆగిపోతుంది. కారు దిగి చుట్టూతా చూస్తాడు. ఎవరూ కనిపించరు. ఏం చెయ్యాలి అనుకుంటున్న సమయంలో అక్కడ కొంత దూరంలో మేకలు కాసుకుంటూ ఒక అమ్మాయి కనబడుతుంది. తన దగ్గరికి వెళ్లి, "ఓ పిల్లా, ఇలా చూడు" అని పిలుస్తాడు. ఆ మాట విన్న అమ్మాయి, ఓ పిల్లడా, ఒళ్ళు ఎలా ఉందేంటి? "నేను మిమ్మల్ని ఏమీ అనలేదండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు మీ పేరు తెలియదు కదా, అందుకే ఓ పిల్లా అని అన్నాను." నా పేరు మీనా. మీనా అని పిలువు. పేరు తెలియకపోతే ముందు పేరడగాలి. చూస్తే చదువుకున్నవాడిలాగే ఉన్నావు. ఆ మాత్రం తెలీదా? సారీ అండి, ఏదో కొంచెం హడావిడిలో అలా అయిపోయింది. సరేలే, ఇంతకీ ఏం కావాలి తమకు? నా కారు ఆగిపోయింది. నాకు కొంచెం మీ సహాయం కావాలి. వచ్చి మీరు సహాయం చేయగలరా? చేస్తా కాని ఊరికి ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ముందు బేరం మాట్లాడు. ఎంత కావాలో మీరే చెప్పండి. చూస్తే పొరుగురివాడిలాగా ఉన్నావు. నాకు ఎక్కువేమొద్దు. ఒక 500 రూపాయలివ్వు చాలు. ఓ, 500లేనా? సరే, ఇస్తాను రండి. మీరు బాగా డబ్బున్నవాళ్ళా? ఎందుకలా అడిగారు? డబ్బులేనివాడైతే అంతివ్వలేడని బేరాలాడతాడు. నువ్వలా అడగట్లేదంటే మీరు బాగా డబ్బున్నవాళ్లని. అంతేకాక డబ్బు విలువ కూడా తెలియదనుకుంటా. నాకు డబ్బు విలువ తెలుసు. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో కూడా నాకు బాగా తెలుసు. సరేలే, నాకెందుకులే. నా డబ్బులు నాకివ్వండి. నేను వచ్చి మీ పని చేసి పెడతాను అని అడుగుతుంది. తను అడిగినట్లుగానే తనకి డబ్బులిచ్చాడు. ఇద్దరూ కలిసి ఆగిపోయిన కారు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. నిలబడి చూస్తావేంటి? పనేంటో చెప్పు. ఈ కారుని ముందుకు నెట్టాలి సరే అయితే అని అంటుంది. వినోద్ కారులోకి వెళ్లి కూర్చుంటాడు. మీనా కారు నెట్టుతూ ఉంటుంది. సడన్ గా కారు స్టార్ట్ అయి ముందుకు వెళ్లిపోవడంతో మీనా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి మురుగునీటిలో పడుతుంది. అది పట్టించుకోకుండా వినోద్ ముందుకు వెళ్లి కారు ఆపి కిందికి దిగి చూస్తాడు. కారు నెట్టిన మీనా అక్కడ కనిపించదు. ఈ అమ్మాయి ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా, ఇప్పుడు కనిపించడం లేదేంటి? అంత మాయగా ఉంది అని అనుకుంటూ ఉండగా తన ముందుకి మీనా వస్తుంది. తన ఒళ్లంతా మట్టితో నిండిపోయి ఉంటుంది. ఎవరండి మీరు? సహాయం కావాలని అడిగితే నన్ను బురదలోకి నెట్టేశారు. అసలు మీలాంటి వాళ్ళకి సహాయమే చేయకూడదు. నేనేం చేశానండి? నేనేమైనా మిమ్మల్ని బురదలోకి కావాలని నెట్టినానా? మీ వల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది. సరే, నా కారెక్కండి, మా ఇంటికి వెళ్దాం. అక్కడ మీరు మీకు అంటుకున్న మురికిని కడుక్కొని శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఆమె సరే అంటుంది. వినోద్ మీనాని అతను ఉండేటటువంటి ప్రదేశానికి తీసుకెళ్లాడు. అది చూసినటువంటి మీనా ఆశ్చర్యపోయింది. ఏంటి మీరు నన్ను ఈ బంగ్లా దగ్గరికి తీసుకొనొచ్చారు? ఇక్కడ మీకేం పని? నన్ను మీరుండే చోటికి తీసుకెళ్తారని చెప్పారు కదా. ఈ బంగ్లా మాదేనండి. ఈ స్టేట్ కూడా మాదే. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి రంగయ్య అక్కడ మట్టి పట్టుకుని నిలబడి ఉన్నటువంటి మనిషిని చూసి, అడుక్కునే వాళ్ళిక్కడికి రాకూడదు, వెళ్ళిపో అని పంపించి వేస్తూ ఉండగా మీనా, నేనేమీ అడుక్కునేదాన్ని కాదు. నేను నీ కూతుర్ని. అమ్మాయి మీనా, ఏంటమ్మాయి అవతారము? ఈ అమ్మాయి మీ అమ్మాయా? అవును, ఇది నా కూతురే, పేరు మీనా. అసలేం జరిగింది బాబూ
అసలేం జరిగిందనేది నేను చెప్తానులే రంగయ్య. ముందు లోపలికి వెళ్దాం పద అని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. వాళ్ళలా లోపలికి వెళ్తూ ఉండగా రంగయ్య, అమ్మాయి నువ్వు ఇంటికి వెళ్లి శుభ్రం చేసుకో. ఆమె సరే అని కూడా పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్తుంది. బాబుగారు, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది రంగయ్య. నాకు బాగా ఆకలిగా ఉంది. హోటల్కెళ్లి భోజనం తీసుకుని వస్తావా? ఎందుకు బాబుగారు? నా కూతురు మీనా చాలా రుచిగా వంట చేస్తుంది. నేనిప్పుడే మా అమ్మాయికి చెప్పి భోజనం సిద్ధం చేస్తాను. మీరు స్నానం చేసి అలా విశ్రాంతి తీసుకోండి అని రంగయ్య అక్కడి నుండి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడే స్నానం చేసి వచ్చినటువంటి కూతుర్ని చూసి రంగయ్య, అమ్మాయి మీనా, అబ్బాయి గారికి బాగా ఆకలిగా ఉన్నదంట. మంచి రుచికరమైన భోజనం తయారు చేయి. నేను వంట చేస్తాను కాని మేకల మందని అలానే వదిలిపెట్టొచ్చాను. వాటి సంగతేంటి? నేను వాటిని చూసుకోమని ఎవరో ఒకరికి కబురు పెడతానులే. నువ్వు ముందు వంట సిద్ధం చేయి. అందుకు మీనా సరే అని చెప్పి వంటిట్లోకి వెళ్లి వినోద్ కోసం మంచి రుచికరమైన భోజనం తయారు చేసి వాళ్ళ నాన్నకిచ్చి పంపుతుంది. అది తీసుకుని రంగయ్య జమీందారు గారి గదికి వెళ్లి ఆయనకు భోజనం వడ్డిస్తారు. భోజనం తింటున్నటువంటి వినోద్, వంట చాలా రుచిగా ఉంది. అచ్చమిది మా అమ్మ చేసినట్లుగానే చాలా రుచిగా ఉంది. మీ అమ్మాయి చాలా బాగా వంట చేసింది. ఆ మాటలకి రంగయ్య కూడా చాలా సంతోషపడతాడు. ఇక వినోద్ అలా ఇంటి దగ్గర ఉండి ఎస్టేట్ పనులన్నీ చూసుకుంటూ ఉన్నాడు. అలా ఉండగా ఒకరోజు రంగయ్య పని మీద వేరే ఊరు వెళ్లాడు. వినోద్కి ఎస్టేట్ చూడాలి అని అనిపించింది. మీనాని పిలిచి, నాకు ఎస్టేట్ చూడాలని ఉంది, నన్ను తీసుకెళ్తావా? సరే బాబుగారు, తీసుకెళ్తాను, రండి అని అంటుంది. అలా ఇద్దరూ కలిసి ఎస్టేట్ చూడ్డం కోసం వెళ్లారు. కాని అనుకోకుండా వర్షం పడి ఇద్దరూ దారి తప్పిపోతారు. బాగా చీకటి పడిపోయింది. పని మీద ఊరు వెళ్లినటువంటి రంగయ్య ఇంటికి వచ్చి చూస్తాడు. ఇంటి దగ్గర ఎవరూ కనిపించరు. కంగారు పడుతూ ఉంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం తెలిసిన వాళ్ల ద్వారా దారి కనుక్కొని మీనా వినయులు ఇంటికి చేరుకుంటారు. వారికోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నటువంటి రంగయ్య వాళ్లను చూసి చాలా కంగారుగా, అమ్మాయి మీనా, నువ్వు అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి. రోజంతా అలా పరాయి మగవాడితో ఉంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇప్పటికే ఈ విషయం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు అంటూ బోరున విలపిస్తాడు. అది కాదు రంగయ్య. బాబుగారు, మీరు గొప్పోళ్ళు. మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ మా బతుకులు అలా కాదు. చిన్న మచ్చ పడినా ఈ ప్రపంచం ఆ మచ్చని వేలెత్తి చూపిస్తుంది. అసలే అది పెళ్లి కావాల్సిన పిల్ల. ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? దాని గురించి మీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. రంగయ్య, నువ్వేమీ అనుకోనంటే నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. నాకు తనంటే చాలా ఇష్టం. ఆ మాట వినగానే అతను చాలా సంతోషపడతాడు. ఇక వినోద్ ఇచ్చిన మాట ప్రకారం మీనాని పెళ్లి చేసుకుని మీనాని విదేశాలకు తీసుకెళ్లడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చూసుకుని మీనాని విదేశాలకు తీసుకెళ్లిపోతాడు. కొడుకు కోసం ఎదురు చూస్తున్నటువంటి సూరమ్మ ఇంటికి వచ్చిన కొడుకుని చూసి చాలా సంతోషిస్తుంది. కొడుకుతో పాటు పక్కనే ఉన్నటువంటి అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి ఎవర్రా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మన రంగయ్య కూతురమ్మా. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అంటూ కుశల ప్రశ్నలు అడిగింది. మీనా కూడా చాలా ప్రశాంతంగా సమాధానమిచ్చింది. సూరమ్మ శాంతి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం చూసి సూరమ్మ, అప్పుడే పెళ్ళైపోయిందా? పిల్లలెంతమంది? తన తల్లి అడిగిన ప్రశ్నకు వినోద్ కంగారు పడ్డాడు. ఏం చెప్పాలో తెలీదు. విషయం తెలిస్తే తన తల్లి ఏమనుకుంటుందో అని, ఏం చేస్తుందో కూడా తెలీదు ఇంకా పిల్లలు లేరు అని అంటుంది. సరే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అంటుంది. మీనాకి గది చూపిస్తుంది. తన గదిలోకి మీనా వెళ్లిపోతుంది. అసలు వీడు ఈ అమ్మాయిని ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు? అదడగాలి అని అనుకుంటూ ఉండగా వినోద్ తన తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ప్రయాణం చేసి వచ్చావు కదా, విశ్రాంతి తీసుకో. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. కాని ఇది చాలా ముఖ్యమైన విషయం. నాకు పెళ్ళైపోయింది. ఈ మీనానే నీ కోడలు. ఆశ్చర్యపోయింది. నోటి మాట రాలేదు. ఏంట్రా నువ్వు మాట్లాడేదే? వినోద్ తన తల్లితో జరిగింది మొత్తం చెప్పేశాడు. జరిగింది మొత్తం తెలుసుకున్నటువంటి సూరమ్మ, ఇప్పుడు మన బంధువులు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చదువురాని మొద్దుని, సంస్కారం తెలియనటువంటి ఒక పల్లెటూరి దాన్ని తీసుకొచ్చి మన ఇంటికి కోడలిగా చేశావు. మనకున్నటువంటి వ్యాపారాన్ని చూసుకోవడానికి
అందుకు కావలసినటువంటి జ్ఞానం కూడా ఈ అమ్మాయికి లేదు. అమ్మా, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఇప్పుడు నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. తనకేమీ తెలియకపోతే ఇప్పుడు మనం నేర్పించుకుందాం అని వినోద్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోయాడు. కొడుకు చెప్పిన విషయం విని సూరమ్మకి గుండె ఆగినంత పనవుతుంది. కాలు చెయ్యి ఆడదు. ఏం చేయాలో అర్థం కాదు. తనని కోడలిగా అంగీకరించాలా వద్దా అని సతమతమవుతూనే ఉన్నది. కాసేపటికే తేరుకుని ఆమె తన మనసులో, మీనాని బయటకు వెళ్లగొట్టి నా కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంది. అనుకున్న ప్రకారమే మీనాకి ఇంటి పని వంట పని చెబుతూ ఉండేది. ఆమె నవ్వుతూనే ఆ పనులన్నీ చేసుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎలా అయినా సరే మీనాని బయటకు పంపించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అవన్నీ విఫలమవుతూ ఉంటాయి. వినోద్ లేని సమయంలో తల్లి, ఒసేయ్ మీనా, పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ నా ఆస్తిపాస్తులకి ఎసరు పెడదామని చూస్తున్నావా? నేను అలాంటి దాన్ని కాదత్తయ్యా. మా పెళ్లి అనుకోకుండా ఎలా జరిగిందో మీకు తెలుసు కదా. డబ్బు కోసం నేను పెళ్లి చేసుకోలేదు. అందుకే మీరు ఎన్ని హింసలు పెడుతున్నా, నన్ను కొట్టినా తిట్టినా ఆయనకి కూడా చెప్పలేదు. ఆ మాటలకి తెలివైన దానివి కాబట్టి చెప్పడం లేదు అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టడం కుట్టడం చేస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఎలా అయినా సరే ఆమెని ఇంట్లో నుంచి పంపించాలని ఎన్నో పథకాలు చేస్తూ ఉంటుంది. కాని అవన్నీ కూడా తెలివిగా మీనా వాటిని దాటుకుంటూ ప్రమాదంలో పడకుండా చూసుకుంటూ ఉంటుంది. ఆమె యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తిని గమనించిన అత్తగారు ఇలా అనుకుంటారు, పల్లెటూరిదైనా తను తెలివిగలది. నిజంగా ఈమె సరైన కోడలు. మా వ్యాపారాలు చూసుకోవడానికి ఈమె తెలివైంది అని భావించి చివరిగా మరొక పరీక్ష పెట్టాలని అనుకుంటుంది. చూడు మీనా, ఈరోజు నీకు ఒక కఠినమైన పని అప్పచెబుతున్నాను. అదేంటంటే సమయం ఇస్తున్నాను. ఇప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లి ఆ సరైన సమయానికి వాటిని తీసుకురావాలి. ఒకవేళ నువ్వు వాటిని తీసుకురాకపోతే ఈ ఇంటిని పూర్తిగా వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు సమయానికి గనక ఆ పనులన్నీ చేస్తే ఇక ఇంట్లో కోడలిగా ఉంటావు. ఆ మాటలకి మీనా చాలా సంతోషపడుతూ, మీరు ఏది చెప్పినా నేను తప్పకుండా చేస్తానత్తయ్యా. మీరు కోడలిగా నన్ను ఒప్పుకుంటే అంతే చాలు. ఇక వెంటనే అత్తగారు ఆమెకి ఎక్కడెక్కడికి వెళ్లాలో సమయంతో సహా అన్నీ చెబుతుంది. వెంటనే వాటి మొత్తాన్ని గుర్తు పెట్టుకుని మీనా అవన్నీ చేయడం మొదలు పెడుతుంది. ఈమె ఈ పని చేయడానికి 2 మార్గాలున్నాయి. ఒక మార్గంలో వెళితే ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ఆమెకు ఆలస్యమవుతుంది. తను తెలివిగా ఆలోచిస్తే ఖచ్చితంగా అనుకున్న సమయానికే ఇంటికి చేరుతుంది. ఒకవేళ అదే జరిగితే తనను బాగా చదివించి వ్యాపారాన్ని అప్పచెబుతాను అని అనుకుంటుంది అత్తగారు. అక్కడే ఉన్న సూపర్ మార్కెట్ నుంచి అత్తగారికి కావలసిన మెడికల్ షాప్ లో మందులు వారికి అన్ని కూడా సమయానికి తీసుకుని అత్తగారు చెప్పిన సమయానికి ఇంటి దగ్గరుంటుంది. చెప్పిన సమయానికంటే 1 నిమిషం ముందే ఉన్నావు. చాలా బాగుంది మీనా, శభాష్ అని ఆమెను మెచ్చుకుంటుంది. ఆ తర్వాత రోజు నుంచి కోడల్ని ప్రేమగా చూసుకుంటూ వ్యాపారానికి సంబంధించిన అన్ని కూడా చెబుతూ ఉంటుంది. మీనా వాటిని వింటూ నేర్చుకుంటుంది. కొన్ని రోజులకు ఆమెను బాగా చదివించాలి అని ఆమె చదివించడం మొదలు పెడుతుంది. అన్న 6 సంవత్సరాలలో చదువు పూర్తి చేసుకుని ఆ వ్యాపారాలు మొత్తం తానే చూసుకుంటూ ఉండాలి. అదంతా చూసిన వినయ్ చాలా సంతోషపడతాడు. ఇక అత్తాకోడలిద్దరూ కలిసిపోయి కుటుంబంలో సంతోషంగా ఉంటారు.